10 years के बिफोर पहले ग्रेवी यार्ड के वास्ते प्लेस पूछे थे, जगह पूछे थे। जब भी हम लोग रकासपेड़ी एरिया को प्लेस बताया मगर वो हिंदू नहीं कर ले सके 10 years में। फिर मैं एमएलए होने के बाद, कांग्रेस गवर्नमेंट आने के बाद वो सब कुछ होता है, सब वहीं जाने का है। बड़े लोग आने का आके बहुत मुश्किल हो रहा, ग्रेवी यार्ड नहीं है बोल के बोलने के बाद गवर्नमेंट का लैंड है मगर वो विलेज का प्रॉब्लम आ गया। बाहर का लैंड 3 acres है ना, 3 acres लेके आप लोग नॉमिनल रेट से देने का बाद हो गया। रोड बोल रहे, रोड भी ग्रावल को बोल दिया सैंक्शन कर रहे हो। एंड कुछ बार रहने का वास्ते, लाने का वास्ते, डेड बॉडी लेके जाने का बाद और कुछ वसूल देने का रहता मगर उसके वास्ते भी एकोमोडेशन का देना बोल के बोल रहे बड़े लोग। एकोमोडेशन देंगे 2-3 महीने में वो कंप्लीट करेगा। शुक्रिया साहब।
ఫుడ్ అలవాట్లు బాగలేక ఏజ్డ్ వాళ్ళు కానీ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయి, ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటున్నాయి. కాబట్టి అయినంత మట్టుకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కానీ కొన్ని సిస్టర్స్ని కానీ ఇక్కడ పెట్టి ఏదైతే వార్డ్స్లలో చిన్నవాళ్ళకు కానీ అందరికి చూడటానికి సౌకర్యంగా ప్రతిదానికి హాస్పిటల్ పోకుండా మీ వార్డుని సేవ చేయడానికి మన బస్తీ దవాఖానా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కన్సల్ట్ హెల్త్ మినిస్టర్ గారు అందరూ కలిసి మరి ఈ సిస్టమ్ను కంట్రోల్ చేయాలి, బాగు చేయాలన్న ఉద్దేశంతో మన బోధనలకు కూడా వార్డు నెంబర్ ఎంత 32 వార్డులో ఈరోజు మనం హాస్పిటల్ స్టార్ట్ చేసుకున్నాం. బ్రాహ్మణ్స్ గల్లీలో తప్పనిసరిగా హాస్పిటల్ మా డాక్టర్ కూడా నర్సులు కూడా బాగా పనిచేస్తారు. అయినంత మటుకు నేను కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, బీపీ మిషన్స్ కొద్దిగా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తలేవు, అవి కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకొని వాళ్ళకు అనవసరంగా లేనిది ఎక్కువ ఉన్నదని చెప్పి భయపడియకుండా ఉండాలని. అదే కదా వాస్తవం, మీరు 1-2 సార్లు చెక్ చేసి మెడిసిన్స్ కూడా కావాల్సినన్ని ఇచ్చి అవసరానికంటే ఎక్కువస్తే ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగానే డాక్టర్ సిస్టమ్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా 32 వార్డులో ప్రజలకు సేవ చేయడానికి డాక్టర్స్ నర్సులు అందరి ముందు ఉన్నారు. అదేవిధంగా మెడిసిన్స్ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆరోగ్యపరమైన ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం బాగుపడటానికి ఈ హాస్పిటల్లోనే మెడిసిన్స్ కూడా ఇస్తా ఉన్నాం. వేరైనా ఇస్తున్నారా? ఏమేమి ఇస్తారు చెప్పు, నువ్వు చెప్పు. ఇక్కడ మెడిసిన్స్ అన్ని కూడా ఏంటో చెప్పు. పారాస్టమాల్, తర్వాత సెట్రిజిన్ కానీ, మాంటలికాస్ట్, తర్వాత సిపిఎం క్లోర్ఫినెవెన్ మ్యాలియేట్, మళ్ళీ అట్లాగే కాఫ్ సిరప్స్, అట్లాగే ఇంకా హైపర్ టెన్షన్కి అమ్లోడిపిన్, తర్వాత ఇంకా టెల్మిసాటన్, షుగర్కి కూడా ఇవి క్లిమిపెరైడ్, మెట్ఫార్మిన్, ఇట్లా అన్ని మెడిసిన్స్ అన్నీ కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, తర్వాత మల్టీవిటమిన్స్, కాల్షియం, ఇంకా అదర్ జ్వరాలకి, తర్వాత బీపీకి, షుగర్కి, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే జనరల్గా పిల్లలకి అంటే ఆల్బెండజోల్ కానీ, తర్వాత ఇంకా అన్ని రకాల మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీగా ఉంటాయి, సర్వీసెస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవాలి. అట్లాగే డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ సురేష్ రెడ్డి స్వామి వేదికపైకి కరతాళ ధ్వనుల మధ్యలో ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్
తిరుపతి మేడం గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. సత్కారం అదేవిధంగా బులన్ సిడికో గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శ్రీ గౌరవ సురేష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో మన అంగన్వాడీ సెంటర్స్ కి సెప్టెంబర్లో మాటిచ్చారు. ఏదైతే కూడా మాకు ఈ రకమైనటువంటి సౌకర్యాలు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. మాకు ఈరోజు 113 మన గ్యాస్ స్టవ్స్ ఇవ్వడమే కాకుండా మనకి ఈ రైస్ వండుకోవడానికి చిన్న బగాన్స్ కావండి, ఇవన్నీ కూడా సార్ కృషి వల్లనే మన బోధన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి 131 అంగన్వాడీ సెంటర్లకి సార్ విడతల వారీగా అందజేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. మా అంగన్వాడీ సార్ ఒక చిన్న ఇందులో మనకి పురుషులు 1,71,000, స్త్రీలు 1,71,673 మెంబర్స్ ఉన్నారు. తర్వాత మనకి సర్వే ప్రకారంగా 1,71,673 ఉన్నారు సార్. మనకి ఇందులో ప్రెగ్నెంట్, గర్భిణులు, లాక్టేటింగ్ వీళ్ళందరినీ మనం గమనించుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు 2,394 మెంబర్స్ ఉన్నారు. మనకి మన సెంటర్స్ లో ఆన్లైన్ సర్వీస్ లో ప్రతి ఒక్క దాంట్లో కూడా బోధన్ ప్రాజెక్టు ముందంజలో ఉన్నది సార్. సిస్టమ్ ఉంది సార్. అలాగే దీనందరికీ కూడా నా టీచర్లకి నేను నా సూపర్వైజర్స్ ద్వారా అందించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ టీచర్స్ ఇన్ టైంలో ఫాలో చేయడం వల్లనే నేను ఈ ముందంజలో ఉండగలుగుతున్నాను సార్. దానికి నాకు మీ అందరి సహాయ సహకారాలు ఇక్కడ ఉండడం వల్ల మన బోధన్ ప్రాజెక్టుని ముందు దశలో ఉంచడానికి నాకు ఎంతో ఉపయోగపడింది సార్. ఇలాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఎన్నో చేసుకోవాలి. మా సెంటర్లు ఇంకా ముందు మంచి ఉన్నత స్థితిలో ఉండడానికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని నేను భావిస్తున్నాను సార్. అలాగే మన జిల్లాకి నూతనంగా వచ్చినటువంటి మన మహిళా కలెక్టర్ గారు, నమస్కారం మేడం. మీరు మొదటిసారిగా మీరు మా జిల్లాలో మా ప్రాజెక్ట్లో మొదటి ప్రోగ్రాంకి వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ మేడం. ఒక మహిళా కలెక్టర్గా ఉండటం నిజంగా మనందరి అదృష్టం. మన మహిళా శిశు సంక్షేమ శాఖకి మంచి రోజులు వచ్చాయని నేను ఇంకా భావిస్తున్నాను. మేడం మీరందరూ మేము ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేసుకొని జిల్లాలో బోధన్ ప్రాజెక్టుని ముందు స్థాయిలో ఖచ్చితంగా ఉంచుతాం మేడం. ఇది మా ప్రామిస్ మేడం. మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చేసినా మీరు ఒక తల్లిలాగా మేము చేసినటువంటి తప్పులని క్షమిస్తూ మమ్మల్ని ముందు స్థాయిలో ఉంచడానికి మేము ఎప్పుడూ సర్వదా మీకు కృషి చేస్తూ ఉంటాం మేడం. మన బోధన్ ప్రాజెక్టుని ఎప్పుడు కూడా ముందు స్థాయిలో ఖచ్చితంగా ఉంచుతాం మేడం. మేము మీ గైడెన్స్లో మేము ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తూ మీలాగే మేము కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తూ జిల్లాకి మంచి పేరు ఖచ్చితంగా తీసుకొస్తాం మేడం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మళ్ళీ కూడా కొనసాగిస్తాను. థ్యాంక్ యూ ఆల్. గతంలో ఇక్కడనే మీటింగ్ రోజు అంగన్వాడీ మన పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది, బజార్లు స్టవ్లు బాగుంటారు. మన రీసెంట్గా ఏమో ఎగ్స్ ఉన్నాయి, ఎలుకలు తింటున్నాయి, ప్లస్ రైస్ పప్పులకు కూడా ఉన్నాను. అవి కూడా ఇప్పుడు బాక్సులు తెప్పించారు. తప్పనిసరిగా ఇవన్నీ మనం 50% కాన్ఫరెన్స్కి వస్తున్నాయి కదా. టోటల్ కాన్ఫరెన్స్ కవర్ కాలేదు సార్. టోటల్ కాన్ఫరెన్స్ కూడా కవర్ చేపిద్దాం. బ్యాలెన్స్ కూడా
అదేవిధంగా కొన్ని స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి కదా. మీకు ఎక్కడైతే మనం ఏదో ఒకటి చెప్తా ఉంటాను. సరే, ఏదేమైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అందరినీ ఆదుకోవాలని హాస్పిటల్స్ కానీ మనం ముఖ్యంగా ఎడ్యుకేషన్ విద్య ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్రభుత్వ స్కూల్ టీచర్స్ని నేను లాస్ట్ 2 years క్రితం వాళ్ళందరికీ ఈ పిల్లలు మన పిల్లలని భావించాలి అన్న తర్వాత నేను మంచి రిజల్ట్స్ ఇస్తా ఉన్నాను. టీచర్స్ కూడా గర్ల్స్ ఉన్నారు, గేమ్స్ ఉన్నారు. బహుశా ఎక్కడ కూడా పెట్టారు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ బిఫోర్ 6 months కానీ 1 year ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు, ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడంటే ఎగ్జామ్ పెడితే తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ టీచర్ అడిషనల్ 1 hour, 1.5 hour క్లాసెస్ తీసుకొని చెప్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 1.5 hour ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేశాం. ఇంకా ఏం చేయాలి, ఎలా చదివించాలి మన పిల్లల్ని, టెక్నికల్లీ కూడా అన్ని విధాలుగా మనం కాంపిటీషన్ చేయాలి. చదువుతో పాటు టెక్నికల్ ఇప్పుడు చేయడం వాళ్ళు ఏదన్నా వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం ఎందుకు చేయలేము? మీ స్త్రీలో ఉండే పద్ధతులు ఉండదు కాబట్టి మీరు కూడా బాగా ఆలోచించాలి. చిన్నవి కూడా మనం చేయలేక అందరూ డిపెండెన్స్తున్నాం. నేను గతంలో ఈ వాటర్ టాటా వాటర్ నేను బహుశా 7 years క్రితం చెప్పాను ఈ వాటర్ తాగాలి అని. ఎందుకో ఇది అనాలిసిస్ చేయించాం, బాగా ఉంది. ప్లస్ ఎవరిది టాటా వాళ్ళది. ఈయన వచ్చిన ప్రాబ్లమ్ 70% 70% మనకే వస్తారు వీళ్ళ వాళ్ళు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి కదా. ఫస్ట్ ఏమో మనం యూజ్ చేసేది, మనం వాడుకునేది మంచిగా ఉన్నదా లేదా, మంచిగున్న వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బయటకు పోతే అందరూ మనం పంపిస్తా ఉన్నాం, అవునా? మన పిల్లలు ఇంత కష్టపడి బయటకు పంపిస్తే అక్కడి నుంచి అందరూ పంపిస్తాము. రీజన్స్ 140 కోట్ల పాపులేషన్ ఉన్నాం, మనకి అన్ని అవసరం ఉన్నాం, మనమే అన్ని చేసుకోవాలి. ఏం కావాలి? నాలెడ్జ్, తెలివి కావాలి, చేసే విధానాలు కావాలి. అది ఒక తెలుస్తుంది. 15 minutes ఏదైతే పోయాలో చేస్తే చాలా బాగుంటుంది. నేను ఒకసారి మీ అందరికి చేసి స్థాపిస్తాను. అయితే ఈ విధంగా టెక్నాలజీ సిస్టంలో ఉన్నది మనందరం. తప్పనిసరిగా మీకు మనకు మహిళా కలెక్టర్ వచ్చింది, మంచి కలెక్టర్ వచ్చింది. యూనిట్గా పనిచేసుకోండి. ఏదేమైనా స్కూల్ ఇంప్రూవ్ చేసుకుందాం. ఇప్పుడు 200 కోట్ల అయితే స్కూల్ 200 కోట్లతో స్కూల్ ఫౌండేషన్ ఎంపిద్దాం. ఎవరి కొరకు? మన పిల్లలకు బెస్ట్ స్కూల్ 12వ తరగతి దాకా. కలెక్టర్ గారు నెక్స్ట్ నో 10th, ఓన్లీ 12th. నెక్స్ట్ అంటే వేరే 12th వరకు చదివిన వాళ్ళు మంచుకుంటారు, ఆ నాలెడ్జ్ ఉంటుందని. రేపు జూలై కొత్తగా ఎప్పుడు జూన్ నుంచి ఆ విధానం చేస్తున్నాం. ఏ విధానమైనా మీరు ఏదైనా తప్పు చేస్తే సార్ ఇట్లా చేస్తే బాగుంటుందని అంటే ఏం తప్పేం లేదు. అదేవిధంగా ఈ డాక్టరా సంఘాలకు కూడా
చాలా డబ్బులు ఇస్తున్నాం. ఇక్కడ 1200 crores ఇస్తాం డిస్ట్రిక్ట్. మళ్ళీ సిటీ లేదు. 1200 crores లో మీ అడ్డీ పైసలు మీరు కదా అడ్డీ నేను కట్టాలి. ఎంత? నెలకు 5 కోట్లు, 60 కోట్లు కట్టాము మనం. ఎందుకు? మీరు ఉపయోగించుకుంటున్నారు, మీరు పని చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి చెప్తా ఉన్నారు, మీ అడ్డి కాకుండా అడ్డీలు మానేసి కొన్ని పద్ధతులు చేసుకోండి. మనం చేసేది ఏంటి? బయటకు వెళ్ళి తెస్తున్నాం, మనం ఎందుకు చేసుకొని తయారు చేసుకొని తినలేము. ఆ విధానం రావాలి కావచ్చా? ఇంకోటి కూడా, మనము తయారు చేసింది మనమే తినాలి. సుదర్శన్ రెడ్డిలో ఉప్పుకూడదు, దాన్ని టేస్ట్ చేసి బాగుంటే అందరినీ ప్రోత్సహించాలి. ఈ చిప్స్ బిప్స్ అన్ని బంద్ చేయాలి. ఇప్పుడు మొలకలు చెరిగలు ఇక్కడ పేలాలు చేస్తున్నారు. మన అదే ఏకచక్ర ఏముండదు. ఎంత బాగుంటుంది అది. ఇంత ఉసుకి వేసి తింటే బెస్ట్ ఫుడ్ కరెక్టా? కొద్దిగా ఆయిల్ వేసి ఏం చెప్పి పండ్లు మీరు అన్నట్టున్నారు. ఇంత చెరువులు ఇంత కారం వేసి చేస్తున్నట్టున్నారు. మళ్ళా గదెందుకు వేస్తున్నారు అడిగేది. అంటే మనకు రేపు హాస్పిటల్ పోకుండా మన ఆరోగ్యం బాగుండగా మన కలెక్టర్ గారు ఫస్ట్ రాగానే మీ అందరి కొరకు, మహిళల కొరకు అక్కడ ఏ హాస్పిటల్ అది బస్తీ దవాఖాన కూడా స్టార్ట్ చేసినాం. ఈయన ఒక స్కూల్ ప్లేస్ చూసినాం, బస్తీ దవాఖాన చేసినాం. మీకు స్టవ్లు ఇస్తున్నాం. ఆ బియ్యం పోయితే మూతలు ఉన్నాయి కదా అన్ని. ఆయనేమో అవన్నీ కూడా ఇచ్చింది. ఎవరు శరత్ చైర్మన్ భర్త మున్సిపల్ చైర్మన్. రమేష్ మంచిగా ఇదేమో ఆదినారాయణ గారు గ్యాస్ డీలర్ ఆయన ఇచ్చింది. మరి ఫ్రీ ఇచ్చాం కదా, పైసలు ఇవ్వలేదు కదా, ఫ్రీ ఇచ్చాం. వాళ్ళకి ఒకసారి సపోర్ట్ వాళ్ళకు అభినందిస్తా ఉన్నాను. ఏ విధంగా మన వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళకు సౌకర్యాలు చేయాలి, అందరూ యూనిటీ ఉండాలి, ఉంటేనే మనం బాగుపడతామని చెప్తూ మరి మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కలెక్టర్ గారు మీరు చెప్పండి. చీఫ్ అడ్వైజర్ సార్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మోహన్ గారికి, నాగేష్ గారికి, రామకృష్ణ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, మీ ప్రియతమ సిడిపిఓ గారికి, అంగన్వాడీ టీచర్లకి అందరికీ నా యొక్క నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మహిళలు ఇంతమంది సంఖ్యలో ఇక్కడ వచ్చి మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంని సృష్టించింది మనమే, ఈ ప్రపంచంని నడిపిస్తున్నది మనమే. అండ్ మహిళలకి ఉన్న చిత్తశుద్ధి వేరే వాడికి లేదు, అది కూడా మనకి తెలుసు. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రతిష్టాత్మక ప్రోగ్రాం పెట్టినా, అది ఇంద్రమ్మ మహిళా శక్తి కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, అండ్ ప్లస్ మనకి కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళు ఫస్ట్ మీ శాఖ సంబంధించిన చేపట్టింది సంక్షేమ కార్యక్రమం ఏంటంటే మినీ అంగన్వాడీస్ని అప్గ్రేడ్ చేయడం. అది చాలా గొప్ప. నాది ఇది ప్రాంతం కాకపోయినా సరే ఇంత మార్పు, ఇంత మహిళల్ని కేంద్రంలో పెట్టుకొని సంక్షేమ పథకాలు నేను ఎక్కడో చూడలే. 8 రాష్ట్రాలు, 26 దేశాల్లో నేను పనిచేసి ఉన్నాను. సో నిజంగా ఒక మహిళకి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో అంటే మనకి హక్కుతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి.
ఇందాక రెస్పెక్టెడ్ అడ్వైజర్ సార్ మాట్లాడేటప్పుడు నిజంగా వాళ్ళు మన శాఖ అంటే మహిళా సంక్షేమ శాఖ ఎప్పుడో కొంచెం ఠీక్ హై చల్తా హై టైప్ శాఖ ఉంటుంది అంతే కదా, నడుస్తూ ఉంటుంది, నడవనియండి. బట్ వారి ప్రత్యేక చొరవతో ఆల్మోస్ట్ ఒక 113 పర్యాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే 2005లో అంటే ఫస్ట్ తమిళనాడులో స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మిడ్ డే మీల్ కావచ్చు, అంగన్వాడీలో టేక్ హోమ్ రేషన్తో పాటు పిల్లలకి మన గర్భిణీ మహిళలకి ఇచ్చే ఏదైతే బియ్యం లేదా కుక్డ్ ఫుడ్ ఉందో నిజంగా దానికి గ్యాస్ స్టవ్ కావచ్చు, బిందెలు కావచ్చు, గిన్నెలు కావచ్చు, గుండె మన ఎగ్ ర్యాక్స్ కావచ్చు, ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ సార్ అంతా క్షుణ్ణంగా మానిటర్ చేస్తారనేది నేను అనుకోలేదు, ఎందుకంటే వారి స్థాయిలో వాళ్ళకి వేరే ప్రధానికలు ఉంటాయి. సో నిజంగా అది గొప్ప విషయం. అదేవిధంగా నేను ఇక్కడ ఆదినారాయణ గారికి అండ్ శరత్ గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడూ అడుగుతూ ఉంటాము సమాజం ప్రభుత్వం మా కోసం ఏం చేసింది, కానీ మనం కూడా అడగాల్సిందే మనం ప్రభుత్వం కోసం మనం సమాజం కోసం ఏం చేశాము. సో ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన సైడ్ నోట్ అంగన్వాడీ విషయంలో మీ అందరికీ తెలుసు, కొన్ని జనరల్, కొన్ని క్యాజువల్, కొన్ని డెత్ వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా మొన్న మన కొత్త మేడం పూర్తి చేసిన తర్వాత క్లాస్ అది కూడా మనకి కొత్త మేడం వచ్చారు సెక్రటరీగా. మేడం కూడా మనలాగానే చిత్తశుద్ధితో ఉన్న ఒక మహిళనే. సో మేడంతో నేను వేరే జిల్లాలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. అది మేము తప్పకుండా అడ్వైజర్ సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ వేకెన్సీస్ కూడా త్వరలో నింపేలాగా ప్రయత్నం చేస్తాము. మీ అందరితో మా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి పెట్టే భోజనం, అది గుడ్లు కావచ్చు, బియ్యంలు కావచ్చు, నాణ్యతతో కూడిన ఉండాలి. ఎందుకంటే మీ పద్ధతి, మీ విధానంని ఇప్పుడు MDA మధ్యాహ్నంలో మేము వడ్డించే భోజనంలో కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో మీరు చేసిన బెంచ్ మార్క్ని ఇప్పుడు వేరే శాఖ వాళ్ళు అనుసరిస్తున్నారంటే మీరు చాలా గొప్ప చేస్తున్నారు దాని అర్థం. సో అలాగే కొనసాగాలి. అండ్ ఒక మహిళగా, జిల్లా పరిపాలన అధికారిగా మీకు మాట ఇస్తున్నాను, మీరు తప్పు చేస్తే క్షమిస్తాను. పడినా కూడా, బట్ ఒక తప్పు అయితే ఓకే, 2 సార్లు తప్పు అంటే అది ఒక డిసిజన్. సో దయచేసి అలా చేయకండి. CDPOస్తో దాని తర్వాత నేను DWO గారితో కూడా మాట్లాడతాను. దయచేసి మీరు లాంగ్ లీవ్ పెట్టేటప్పుడు ప్లీజ్ మీ FAC అరేంజ్మెంట్స్ ఎలా పంపాలి అంటే చుట్టుపక్కల ఉన్న హెల్పర్ కావచ్చు లేదా సూపర్వైజర్కి ఇవ్వాలి అనేది ఒకటి నా రిక్వెస్ట్. మేము ఎవరిని కూడా లీవ్ విషయంలో ఇబ్బంది పెట్టము. బట్ మీరు లాంగ్ లీవ్కి వెళ్తే అక్కడ పిల్లలకి, బాలింతలు మహిళలకి లేదా అక్కడ ఉన్న కమిటీస్కి ఇబ్బంది రాకూడదు. ఓకే, మీ అందరు US పోతూ ఉంటారు కదా, మీ పాస్పోర్ట్స్ చూస్తే అయితే నాకే సిగ్గు వస్తుంది, ఎన్ని వీసా స్టాంపులు ఉంటాయి మీకు. బట్ సార్ ఆన్ సీరియస్ నోట్, దయచేసి FAC అరేంజ్మెంట్ విషయంలో నేను కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను. దయచేసి సహకరించండి. పిల్లలకి, బాలింతలు మహిళలకి ఇబ్బంది రాకుండా చూడండి. ఇందాక సార్ చెప్పినట్టు మీరు కొంచెం ఇవి మేదా, చిప్స్ విప్స్ కాకుండా మన చిరుధాన్యం ఉంటుంది, బెల్లం ఉంటుంది, ఏమంటారు ఈ పప్పు, మన మవ్వ, పల్లి పట్టిలు, దాని మీద కొంచెం మనం స్టార్టింగ్ నుంచి మనం ఫోకస్ పెడితే, అలవాటు పెడితే పిల్లలు కావచ్చు, బాలింతలు మహిళలు కావచ్చు, వాళ్ళకి మంచి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో నేను ప్రత్యేకంగా అంటే నాకు వచ్చి ఎక్కువ రోజు కాలే, బట్ ఉన్న ఒక ఏరియా హాస్పిటల్ విషయానికి వస్తే ఇక్కడ రక్తహీనత చాలా ఉంది. సో మీ అందరు చేయి చూసి నాకు తెలిసిపోతుంది, అంతా నాకు కొంచెం ఎంత అనుభవం ఉంది, ప్లస్ మీ కళ్ళు. సో మీ చేయి చూస్తే లేదా బాలింతలు మహిళ, గర్భిణీ మహిళ ప్రత్యేకంగా మీ దగ్గర వస్తే వారి చేయి కలర్ కొంచెం పేలుగా ఉంటాయి, అంటే దీనికంటే ఈ రంగు మారుతూ ఉంటే వారిని ప్లీజ్ వెంటనే కన్సర్న్ ఆశాని సంప్రదించమనండి. అదేవిధంగా మనకి ఐస్ కలర్స్ కూడా కొంచెం మారుతూ ఉంటే తప్పకుండా వాళ్ళకి అడిషనల్ హెల్త్ సౌకర్యాలు తప్పకుండా కల్పించాలి. అండ్ మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఇంత మంచి కార్యక్రమంలో లేదు నువ్వు తప్పకుండా రావాలి అని ఆహ్వానించినందుకు అడ్వైజర్ సార్కి, సబ్ కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క నమస్కారం. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి మేము తప్పకుండా రెడీ ఉన్నాము. అండ్ మీరు కూడా చిత్తశుద్ధితో, శ్రద్ధతో, పని మీద శ్రద్ధ అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ శ్రద్ధతో పని చేద్దాం, కాకపోతే భయం పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ గారికి, కలెక్టర్ సార్ మేడం గారికి, మా బోధన్ ప్రాజెక్ట్ సిడిపో మేడం గారికి, అదేవిధంగా వేదికపై కూర్చున్న ప్రతి ఒక్క పెద్దలందరికీ, మరియు నా తోటి టీచర్స్ అందరికీ, మరియు పత్రికా మిత్రులకి, వేరే విలేజ్ నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇప్పుడు గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి 2 years నుంచి మా సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు ఎంతో అంగన్వాడీ డిపార్ట్మెంట్కు సలహాదారు అనే పేరులోనే ఉంది. కాబట్టి ఏంటంటే మాకు ఏది అడగంగానే ప్రతి ఒక్క విషయంలో అందుబాటులో ఉంటున్నారు సార్. ఏదైనా అంగన్వాడీ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్కటి మాకు ఇలా కావాలి అని మా మేడం గారు చెప్పంగానే స్పందించేసి మాకు చాలా కుక్కలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబల్ బర్నర్ స్టవ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్స్కి పాడు కాకుండా ప్లాస్టిక్ బకెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. మాకు ఏంటంటే పిల్లలకి యూనిఫామ్స్, టీచర్స్కి యూనిఫామ్స్, అదేవిధంగా మళ్ళీ ఇలాంటి అన్ని మాకు అందజేయడం జరుగుతుంది. రౌండ్ టేబుల్ పిల్లలకు కూడా ఆడుకోవడానికి డబల్ టేబుల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా పిల్లలు బయటకు వెళ్ళకుండా వాష్రూమ్స్ కూడా కట్టించడం జరిగింది. మరి ఇలాగే ఇంద్రమైలు కూడా ప్రతి ఒక్కరికి, పేదవారికి అందరికీ ఇచ్చేటట్టుగా చూస్తున్నారు. ఇలా అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మోడర్న్ కాన్స్టిట్యూన్సీలో 189 అంగన్వాడీ సెంటర్స్, మనకి 130 ఇచ్చారు సార్ ప్రజెంట్. రిమైనింగ్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నాయి సార్. 189 అవుట్ ఆఫ్ 189 130 ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది సార్. రేంజల్, ఎడపల్లి కవర్ కావాలి సార్. బ్యాలెన్స్ సప్లై ఎంత పట్టింది? సరే వస్తాయి, బాక్సెస్ కూడా వస్తాయి, ప్రతి దానికి ఇంకా వస్తాయి. ఎగ్ రైస్ ఇంకేమున్నాయి? ప్రజెంట్ అయితే ఇవి సరిపోతాయి సార్ మనకి. నా పని, కలెక్టర్ పని, రేవంత్ రెడ్డి గారి పని, మీ పని. తప్పకుండా సార్, మేము చేసి మీకు చూపిస్తాం సార్. ఏదన్నా ఏ పని చేసినా మంచిగా చేయండి, రిజల్ట్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తాం. బాగా చేసుకోండి. మీ కొరకే చెప్తా ఉన్నాను, అంతేనా? సరే సార్, మాకు ఓన్ బిల్డింగ్స్ కొంచెం కావాలి. ఓన్ బిల్డింగ్స్ కంప్లీట్ కావాలి. టాయిలెట్స్ 23 పెండింగ్ ఉన్నాయి సార్. 23 పెండింగ్ ఉన్నాయి టాయిలెట్స్.
అధ్వానాల చిన్న వాళ్ళకు, కంటి చూపు సరిగా లేని వాళ్ళకు సిన్స్ 25 years నుంచి లయన్స్ క్లబ్లో హాస్పిటల్ నడుపుతూ ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆటోమేటిక్గా ఇంపోర్టెడ్ మిషనరీ తెచ్చుకొని 2,60,00,000తో ఈ మిషనరీ తెచ్చారు. అందులో మనం అన్నీ చూసి మన ఆపరేషన్ అవసరం లేకుండా అదే ఆపరేషన్ చేసే విధానంలోకి వచ్చింది. అదేవిధంగా షుగరు, బీపీ ఉన్నా కానీ అక్కడ టెస్ట్ చేసుకోవటానికి ఈ 2 మిషన్లు మరి తెలంగాణలో 4 వస్తే మనకు కూడా ఇచ్చినందుకు, వచ్చినందుకు, తీర్చినందుకు వీళ్ళని అభినందిస్తూ అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా అభినందిస్తా ఉన్నాం. బోధన ప్రజలు, నిజామాబాద్ డిస్టిక్ ప్రజల తరఫున. అదేవిధంగా నిన్ననే ఐ హాస్పిటల్ నందిపేటలో కూడా ఇది స్వామి అయినా బొండ స్వామి నందిపేటలో స్వామి ఉన్నారు. వారికి కూడా హాస్పిటల్ పెడతాము. ఐ హాస్పిటల్ ఒక 6 acres ల్యాండ్ కావాలంటే బహుశా ఇవాళ జీవో వచ్చిండొచ్చు, అది కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాల అందరికి సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా బహుశా 1,50,00,000 ఇది 1,50,00,000తో జనరల్ హాస్పిటల్ ఏది వచ్చినా కేవలం 100 రూపాయలు ఫీజు తీసుకొని కావలసిన మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటానికి కేవలం చూసి మళ్ళీ రాయకుండా టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. తక్కువ దాంట్లో చేసి మరి దాన్ని కూడా బహుశా అంత కంప్లీట్ అయింది. బహుశా ఇది మంచి రోజులు చూసి అది కూడా ఇనాగ్రేషన్ చేద్దాం. ఈ విధంగా అందించినందుకు వాళ్ళ సభ్యులకు, చైర్మన్లకు, సెక్రటరీలకు, మా బోధన్ ప్రజలకు, నిజామాబాద్ ప్రజల తరఫు నుంచి అభినందనలు చెప్తాము.